నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. బాలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని తమ వంతుగా అన్ని విధాలా ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వం. బాలిజల ఆత్మీయ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు కడప లోక్సభకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వినతి. ముస్లిం సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న జగనన్న ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు తెలిపారు. కడప నగర పరిధిలోని వైఎస్ఆర్ కడప ఆటో నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఉప ముఖ్యమంత్రి, ఎంపీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న కాలంలో ఆటో నగర్ అసోసియేషన్ ప్రతి సభ్యుడి సమస్యను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కోవిడ్ కారణంగా 2 ఏళ్లు నష్టపోయినా మిగిలిన 3 సంవత్సరాల్లో కడప నగర అభివృద్ధితో పాటు వైద్యపరంగా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. కడప నగరానికి ఇంటింటికి మంచినీటిని అందించే పనులు కూడా చురుగ్గా కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు అన్నింటినీ సాధించుకోగలమని ఆయన వివరించారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలిపారు. ఇటువంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్నకు అండగా నిలవాలని కోరారు. అనంతరం అతిథులు ఇఫ్తార్ ప్రాధాన్యతను తెలియజేసి సామూహిక నమాజ్ ప్రార్థనలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు మాసీమబాబుతో పాటు పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, ఆటో నగర్ అసోసియేషన్ నాయకులు, స్థానిక ప్రముఖులు, పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. మన మేయర్ సురేష్ బాబు గారు కడప నగరం అభివృద్ధి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంజద్ భాయ్ గారు దాని నుంచి ఎలక్షన్లలో అంజద్ భాయ్ అత్యధిక మెజార్టీతో అవినాష్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాం. జై జగన్. నవీద్ గారిని, వేదికపైన పెద్దలు డిప్యూటీ మేయర్ గారు మాసిం బాబు అన్న, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్న, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించినందుకు ఆటో యూనియన్ అసోసియేషన్కు ప్రతి ఒక్కరికి, ప్రతి సభ్యునికి మనస్ఫూర్తిగా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆటో యూనియన్ అసోసియేషన్ గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చారు, ఇవాళ కూడా మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆటో యూనియన్ అసోసియేషన్కి సంబంధించి ఒక 100 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి కడప టౌన్లో, కడప సిటీలో ఉన్న ఆటో యూనియన్ మరి ఎవరికైతే షెడ్స్ అవసరమో వాళ్ళందరికీ కూడా ఇలా స్థలాలు ఇప్పించమని చెప్పి ఏదైతే మా దృష్టికి మనవి తీసుకొని వచ్చారో, ఇప్పటికే మరి కొన్ని చోట్ల ఉందని కూడా చెప్పారు. పులివెందులలో కూడా ఈ మధ్య కాలంలోనే వెరీ రీసెంట్గా ఏపీఐఏసీ ఆధ్వర్యంలో లేఅవుట్ చేసి మినిమల్ ప్రైస్కు ఒక్కొక్క ప్లాట్ కూడా ఒక్కొక్క సభ్యునికి ఇవ్వడం జరిగింది. ఒక మోడల్ తప్పకుండా వర్కౌట్ చేస్తాము. చేసి మరి నెక్స్ట్ మన వచ్చే జగనన్న టర్మ్లో, నెక్స్ట్ జగనన్న ఫేజ్ 2లో మీ అందరికి కూడా తప్పకుండా మరి 2-3 లొకేషన్స్ చూద్దాము. కొప్పర్తి దగ్గర చూద్దాము, కోల్గంపల్లి ఇటువైపు చూస్తాము. ఒక 2-3 లొకేషన్స్లో చూసి ఒక 100 ఎకరాలు ఇయర్ మార్క్ చేసి తప్పకుండా ప్రతి సభ్యునికి, ఆటో యూనియన్ అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యునికి కూడా ప్లాట్ ఇప్పించి వారి షాప్ అక్కడే పెట్టుకునే విధంగా మరి మంచిగా రోడ్ల వసతి కల్పించి మరి ఇస్తాము. సో దట్ పెద్ద ట్రక్స్ అయినా, చిన్న ఆటోస్ అయినా, ఏవైనా అక్కడికి రావడానికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా లేఅవుట్ చేసి మీ అందరికి కూడా తప్పకుండా ఆటో యూనియన్ అసోసియేషన్ కడపలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా ప్లాట్ వచ్చే దిశగా తప్పకుండా నేను, అంజద్ భాయ్, సురేష్ అన్న జగనన్న దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అది నెరవేరుస్తాం జగనన్న నెక్స్ట్ గవర్నమెంట్లో అని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మనవి చేస్తూ, మరి కడప నగరం అన్ని రకాలుగా మనకు కోవిడ్ వల్ల 2 సంవత్సరాల సమయం మనకు వృధా అయిన విషయం అందరికీ తెలుసు. కోవిడ్ వలన
అయినప్పటికీ మనకున్న సమయం తక్కువైనప్పటికీ కూడా కడప నగరం మరి ఒక 3 సంవత్సరాలే మనకు వర్కింగ్ టైం ఉండింది. ఆ 3 సంవత్సరాల్లో మరి అభివృద్ధి అనేది మరి రోడ్ వైడనింగ్స్ కావచ్చు, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ కావచ్చు, డ్రైన్ల నిర్మాణం, అత్యవసరమైన చోట డ్రైన్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా బీసీ భవన్ కావచ్చు, అదేవిధంగా మరి విమ్స్ క్యాంపస్లో ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, ఐ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. మరి సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా మరి ఎన్నో మార్పు. ఆనాడు 2014 నుంచి 19 వరకు కడప నగరంలో అభివృద్ధి అంటే ఏంటి? ఒక్క మన జనరల్ ఫండ్, ఒక్క మన 14th ఫైనాన్స్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పట్లో మనకు కనీసం నయా పైసా రాలేదు. ఆ రోజు ₹1 రాలేదు మనకు. అప్పుడు 2014 నుంచి 19 వరకు. ఇవాళ 2019 నుంచి 2024 వరకు 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినా కూడా ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ₹100 కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి ఇచ్చారు. అలా ఇవ్వడం వల్లే మనం ఇవాళ రోడ్లు వైడనింగ్ చేసుకోగలిగినాం. రిమ్స్ లో పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఐ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని రాగలిగినాం. అదేవిధంగా డ్రైన్లు అత్యవసరమైన చోట నిర్మించుకుంటా ఉన్నాం. అదేవిధంగా నగరం కడప టౌన్లో ప్రతి ఏడాది మనం సమ్మర్లో తాగునీటి ఎద్దడి మనం చూస్తూ ఉన్నాం. తాగునీటి ఎద్దడి శాశ్వతంగా నివారణ చేయడానికి మనం టెండర్లు కూడా పిలిచినాం. టెండర్స్ కూడా కంక్లూడ్ అయ్యి LOA కూడా ఇష్యూ చేసినాము. ఆ పనులు కూడా మొదలైతాయి. దాదాపు ₹450 కోట్ల వెచ్చించి కడప నగరంలో ప్రతి ఇంటికి కూడా టాప్ వాటర్ ఇచ్చే దిశగా దానికి సంబంధించిన టెండర్స్ అన్ని కంప్లీట్ అయినాయి. LOA కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమవుతాయి. రాబోయే 18 నెలల నుంచి 24 నెలల్లో 18 నుంచి 24 మాసాల్లో ఇంటింటికి ట్యాప్ వాటర్ వచ్చే ఆ పనులు కూడా పూర్తయితాయి. కాబట్టి కడప అన్ని రకాలుగా ముందుకెళ్లాలంటే తప్పకుండా మన రాజన్న బిడ్డ, మన జగనన్న ప్రభుత్వం ఉంటేనే మనకు అన్ని రకాలుగా, అంటే వడ్డించేవాడు మనవాడు, మన జిల్లా బిడ్డ, మన ముందు బిడ్డ, మన జగనన్న అయితేనే మన జిల్లా అన్ని రకాలుగా ముందుకెళ్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని, గుర్తించమని, జరుగుతూ ఉన్న ఈ మంచి కార్యక్రమాలు, జరుగుతూ ఉన్న ఈ అభివృద్ధి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి తప్పకుండా జగనన్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో ఏ రకంగా గుండెల్లో పెట్టుకొని ఆదరించారో వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ఆదరించమని, ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ నేను పేరున మనవి చేసుకుంటూ, మరొకసారి ఆటో యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే మా దృష్టికి తీసుకొని వచ్చారో తప్పకుండా ఫేజ్ 2 జగనన్న గవర్నమెంట్ మొదలైన తొలి సంవత్సరంలోనే ఈ హామీని నెరవేర్చి మీ అందరికీ కూడా ప్రార్థించే ఏర్పాటు తప్పకుండా చేస్తామని. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అందరికీ ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ విజయరామరాజు కొనియాడారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అధ్యక్షతన ఎన్నికల మోడల్ కోడ్ నిబంధనల మేరకు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో నిర్భయంగా ఇలా ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామంటే ఆదర్శనీయులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ లాంటి మహనీయుల కృషి ఫలితమేనని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగజీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం, వివక్షతను నిర్మూలించడంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన జన్మదినాన్ని భారత ప్రభుత్వం సమతా దివస్గా పరిగణించడం జరిగిందన్నారు. బాబు జగజీవన్ రామ్ గారి ఆశయ స్ఫూర్తితో జిల్లాలో సుస్థిర అభివృద్ధి కోసం అధికారులు పాటుపడాలని సూచించారు. పనిలో నిబద్ధత, కష్టపడి పనిచేసే నైజాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యతోనే విలువలతో కూడిన జీవితం లభిస్తుందని, ఉన్నత పదవులు వర్తిస్తాయని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతితో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నుంచి ఏర్పాటైన క్యాబినెట్లో కానీ తర్వాత కానీ ఎవ్రీ యాక్షన్ వాట్ ఎవర్ ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు కూడా ఇట్ హ్యాస్ టు బి డెమోక్రసీని ప్రొటెక్ట్ చేసేటట్టు అందరికీ రిప్రజెంటేటివ్ పరంగా బాగా ఉండాలా అనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళడం. దాని తర్వాత కూడా ఎప్పుడైతే డెమోక్రసీకి చిన్న ఇబ్బంది కలిగించింది అనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి భయాలు ఏమీ లేకుండా కూడా దేశం ఒక డెమోక్రసీ ఇంపార్టెంట్ అనేటివి అని చెప్పి తర్వాత ఆయన జనతా పార్టీలో కూడా సంబంధించుకుని
ఉప ప్రధానిగా మనకి చేయడము, ఆయన వాళ్ళతో పనిచేసిన అందరూ కూడా ఆ జనరేషన్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని గుర్తిస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు కడప లోక్సభకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి కోరారు. వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు కడపకు చేరుకుని జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం అనుగంపల్లె నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ మరణించే వరకు కాంగ్రెస్ మనిషిగా ఉన్నానన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతాలు చేశారని ఈ సందర్భంగా చెప్పారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని మతతత్వ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా కడప స్టీల్ ప్లాంట్ జాడే లేదన్నారు. తాను ఇవాళ వైఎస్ఆర్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని, దీనికి కారణం జగనేనని తెలిపారు. బాబాయిని చంపిన హంతకుడికి మళ్లీ సీట్ ఇచ్చి కాపాడుతున్నారని అన్నారు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్ రెడ్డి కావాలా, న్యాయం వైపు నిలబడ్డ వైఎస్ షర్మిల కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. అలాగే బద్వేల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న విజయ్ జ్యోతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. అనంతరం దివంగత వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీతారెడ్డి మాట్లాడుతూ నాన్న చివరి కోరిక షర్మిలను ఎంపీ చేయాలని, వివేక చివరి కోరిక నెరవేర్చాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బద్వేల్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి సౌమ్యుడు, మృదు స్వభావి, మీలో ఉన్న మనిషి, మీ మనిషి, అందరికీ నచ్చే మనిషి. అలాంటి మనిషిని క్రూరంగా చంపారు, నరికి హత్య చేశారు. ఈరోజు ఇది నాకు జరిగింది. ఈయన మీ మనిషి కాదా? ఎందుకు ఎంపీ సీట్ వైఎస్ షర్మిలమ్మకి ఇవ్వమని చెప్పి అడిగారు? అందుకని చంపారా? వైఎస్ షర్మిలమ్మ చూస్తే ఎవరు గుర్తొస్తారండి మనకి? వైఎస్ఆర్. ఆ చిరునవ్వు, ఆ కష్టపడే స్వభావం మీ అందరిలో ఉండి మన ప్రజలకు మేలు చేస్తాడని చెప్పి వివేకానంద రెడ్డి గారు తాపత్రయపడ్డారు. కానీ ఈరోజు మనకు లేరు. ఈరోజు మళ్ళీ అదే ఎంపీ సీట్లో వైఎస్ అవినాష్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేయించిన మనిషి మనకు కావాలనా? ఎక్కడైతే ఫ్యాక్షన్లు ఉండకూడదు, ఈ హత్యలు ఇట్లాంటి స్వభావాలు మారాలని అంతగా కృషి పడ్డారో అదే ప్రదేశంలో మళ్ళీ ఇట్లా హత్యలు చేస్తున్నారు. ఈ హత్య రాజకీయాలు ఆగిపోవాలి ఇంతటితో. అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి కోరినట్లుగా మీకోసం కష్టపడేదానికి మన వైఎస్ షర్మిలమ్మను ఎన్నుకోవాలి. దీనికి అంతటికీ మీ సహాయం, మీ ఓటు హక్కుతో తెలపాలి. మీ ఓటు ఎమ్మెల్యేగా జ్యోతమ్మ గారికి, ఎంపీగా షర్మిలమ్మ గారికి వేయమని కోరుతున్నారు. అన్న రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు అన్నకు లక్ష్మణుడిలా ఎలా చూడున్నారో మీకు అందరికీ తెలుసు. ప్రజల కోసం వివేకానంద రెడ్డి గారైనా రాజశేఖర రెడ్డి గారైనా ఎంత చేశారో మీకు తెలుసు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడున్నది మాత్రం హత్య రాజకీయాలే మిగిలాయి. ఇప్పుడు కడప జిల్లాలో ఇక్కడ నడుస్తున్నది హత్య రాజకీయాలు. స్వలాభం కోసం వివేకానంద రెడ్డి గారిని దారుణంగా హత్య చేస్తే సాక్ష్యాలన్నీ వాళ్ళ వైపే చూపిస్తున్నా, సిబిఐ దోషి అవినాష్ రెడ్డి అని చెప్తున్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ న్యాయం నేను అడుగుతున్నా. శిక్ష పడడానికి
బాబు జగజీవన్రావుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. వైసీపీ ఎస్సీ సెల్ నేత సిహెచ్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగజీవన్రామ్ ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించి దేశానికే ఉప ప్రధానిగా పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అదేవిధంగా కార్మిక వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే భారతీయులు ఉన్నారో వారందరూ జరుపుకుంటున్నారని అన్నారు. ఆయన రైతులు కార్మికుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఆ సంస్కరణను ప్రజలకు చేర్చేందుకు ప్రతి ఒక్కరూ సాయశక్తులా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, ఎస్సీ సెల్ విభాగ ప్రతినిధులు ఇంకా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయనకు ఈరోజు కడప నగరంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి బాబు జగజీవన్రామ్ గారు మరి ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శవంతుడు. మరి ఎందుకంటే మరి ఆయన అనేక పోరాటాల ద్వారా మరి ఈరోజు దళితుల హక్కుల కోసం మరి ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన వ్యవసాయ శాఖ మాత్యులుగా, కార్మిక శాఖ మాత్యులుగా, మరి అదేవిధంగా ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసిన సందర్భాల్లో మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి కార్మిక చట్టాల్లో అయితే మరి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కార్మికులుగా ఉంటారు. మరి కార్మికుల పక్షపాతిగా ఉంటూ మరి అనేక సంస్కరణలను ఆయన తీసుకురావడం జరిగింది. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరి ఆయన 116వ జయంతి ఉత్సవాలు మరి ఈరోజు ఎంతో ఘనంగా మనం నిర్వహించుకొని మరి రాబో రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మరి ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఏదైతే బాబు జగజీవన్రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి దళితులకు అందరికీ కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. మరి ఆయన తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తూ మరి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు బాబు జగజీవన్రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి అదేవిధంగా మరి వాళ్ళకందరికీ కూడా రాజకీయాల్లో కూడా మరి ప్రాధాన్యత కల్పిస్తూ మరి రాజ్యాధికారంలో కూడా మరి వాళ్ళకు సంబంధించిన వాటాను వాళ్ళకు కేటాయిస్తూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు మనమందరికీ కూడా తెలిసిన విషయం. మరి ఒక దళితునికి మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చేయడము, మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక హోం శాఖ మాత్యులుగా మరి ఒక దళిత మహిళకు మరి ఇవ్వడము, మరి 5గురికి మరి ఈరోజు మంత్రులకు అవకాశం, దళితులకు అవకాశం ఇవ్వడము, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి బాబు జగజీవన్రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితిలో మనమందరం కూడా మరి ఇలాంటి మహానుభావులకు మనమందరం కూడా మరి ఆదర్శంగా తీసుకొని మన ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా బాబు జగజీవన్రామ్ గారి మరి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మనమందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం. ఖచ్చితంగా మరి ఆయనకు ఖచ్చితంగా ఆయన ఏదైతే కృషి చేశారో మరి ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనమందరం కూడా ఆయనకు ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ఖచ్చితంగా మరి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మరి అభినందన తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్రామ్ 116వ జయంతి సందర్భం ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాదు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి బాబు జగజ్జీవన్రామ్, అంబేద్కర్, పూలే గారి ఆలోచన విధానంగా అందరికీ కూడా ఒక ఎస్సీలకైతే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది, బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది,
కాపులకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆశయ సాధనగా వాళ్ళ అడుగుజాలో నడిచిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో దళితులకు మేలు చేసిన నాయకుడు. ఆయన ఎన్నో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మికులు ప్రోత్సహించి కార్మికులను అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన ఘనత ఒక బాబు జగజ్జీవన్ రెడ్డి. మరొక విధంగా ఏమంటే ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఒక దళితులకు ఒక ఉప ప్రధాని కావడము చాలా గొప్ప కార్యము. ఇంతవరకు ఎవరు కూడా ఉప ప్రధానిగా దళితులు ఆయన పాపాన పోలేదు. గతంలోనే ఉప ప్రధానిగా నిలవించి ఆయనకు దళితుల ఆశల కోసం, దళితుల మేలు కోసం, దళిత బాగు కోసము ఆయన అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన చట్టాలు, అనేకమైన విధమైన రూపుదిద్ది ఈరోజు దళితులు ఈ స్థాయిలో ఉన్నారని కేవలం ఒక బాబు జగజ్జీవన్ రావు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలకులు ప్రజల ప్రధాన సమస్యలను సైతం ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ప్రజలకు తిప్పలు తప్పడం లేదని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ ప్రతినిధులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రాంతాలలో తీవ్ర మంచినీటి సమస్య నెలకొన్నా పట్టించుకునేవారే లేరన్నారు. అలాగే వైద్యానికి సంబంధించి గుండె సంబంధిత సమస్యలకు నిపుణులైన వైద్యులు లేకపోవడం, మహిళలకు సంబంధించి మెటర్నరీ విభాగానికి అత్యున్నతమైన వైద్య వ్యవస్థ లేకపోవడం బాధాకరమన్నారు. వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసేవలో తరిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఒనగూరిన లబ్ధి అంటూ ఏమీ లేకపోయిందన్నారు. నిరుద్యోగ సమస్య, చదువుకున్న వారికి ఉపాధి, పేద వర్గాలకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు తమ ఓటును అమ్ముకోకుండా తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలను ఆదుకునే వారికి తమ ఓటును వేయాలని వారు సూచించారు. పేదవాడి గుండె చప్పుడు నుంచి పుట్టిన ప్రజా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి ఆదరించాలని వారు కోరారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రథమంగా ఇక్కడున్న సమస్యల్ని ప్రజల్లో నాడిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువ ఉంది. వాటర్ ఫ్యాకల్టీస్ తాగునీరు కూడా దొరకని పరిస్థితిలో కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. నా ఎంక్వైరీలో తేలింది. వాటర్ కానీ మరియు హార్ట్ సంబంధించిన కార్డియో ప్రాబ్లమ్స్ చాలా డీప్గా, చాలా దారుణమైన దయనీయమైన పరిస్థితిలో ఉంది. మరి జగనన్న గారు వైసీపీ పార్టీలో నుంచి చాలాసార్లు మేము చాలా ప్రభుత్వాలు వచ్చాయి, చాలా చేశాము అని చెప్తున్నారు. మరి డాక్టర్స్ ఎందుకు సరైన డాక్టర్స్ లేరు? కార్డియోకి ఎందుకు దీని గురించి ఆలోచించట్లేదు? మరి అన్ని వనరులు అన్ని రకాలుగా మేము ఇస్తున్నామంటున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? దానికి సమాధానం చెప్పి తీరాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెటర్నిటీ, మహిళలకు చాలా ఇంపార్టెంట్ అయిన ఇది మెటర్నిటీ ఫ్యాకల్టీస్ కూడా వార్డులలో సరిగ్గా అందడం లేదు. దీనికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రజల కోసము ప్రభుత్వం ఉంది, ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పారు. ఇదేనా వీళ్ళు చేస్తున్న ప్రజలకి చేస్తున్న న్యాయం? పేదవాడి నుంచి కటిక దరిద్రుడి నుంచి ఉన్న వాళ్ళ వరకు రోడ్లు చూస్తే రోడ్లు సక్కంగా లేవు. త్రాగునీరు చూస్తే సరిగ్గా కొన్ని నియోజకవర్గాల్లో రావడం లేదు. అలాగే కరెంటు కోతలు ఉన్నాయి కొన్ని ఊర్లలో, కొన్ని అయితే అసలు దారుణంగా పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మరి ఇవి వైసీపీ దృష్టికి వెళ్ళలేదని నేను ప్రశ్నిస్తున్నా. మరి వెళ్తే దీనికి మీరు తరుణోపాయం ఏం చెప్తారు? మరి ఇప్పుడు ప్రజల్ని నమ్మించడానికి బొంకుతున్నారనుకోవాలా, లేదా ప్రజల్ని మరొకసారి వెర్రి వెంగళప్పం చేయడానికి ఆలోచిస్తున్నారనుకోవాలా? నాకు అర్థం కావడంలా. ఇక ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, ప్రజల కోసం అంటున్నారు, మా ఉనికి ప్రజల కోసం అని చెప్తున్నారు. కానీ ప్రజల కోసం చేస్తుంది ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడా కూడా నిరుద్యోగత కానీ, స్వయం ఉపాధి కల్పించినట్టు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఎక్కడైనా ఇస్తున్నారా? ఇస్తున్న దాఖలాలు కొన్ని నియోజకవర్గాల్లో లేవు. మరి వీటికి సమాధానం ఏం చెప్తారు? 5 సంవత్సరాలు పరిపాలనలో ఉండి వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ దండుకుందాము, ప్రజల్ని వెర్రి వెంగళప్పలం చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలు ఈసారి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓటుకి నోటుకి అమ్ముడు పోకుండా మన ఓటు విలువను కాపాడుకుంటూ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన పిల్లల గురించి ఆలోచించి మహిళలు కూడా, ముఖ్యంగా మహిళలు స్వయం ఉపాధి, ఇదివరకు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చాలా స్వయం ఉపాధి పథకాలు ఉండేవి. కానీ ఇప్పుడున్న ఇదిలో
ఎక్కడ స్వయం ఉపాధి లేవు, రుణమాఫీలు సరిగ్గా అవ్వలేదు, కొన్ని నియోజకవర్గాల్లో కంప్లీట్లీ బ్యాక్ పడి ఉన్నారు. సో ఇలాంటివన్నిటినీ మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము నిర్మూలిస్తాం. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, స్వయం కృషి ఇవన్నీ మేము ప్రజలకు అందజేస్తామని కంటాపదంగా చెప్తున్నాం. మా పార్టీ నుంచి అంటే పేదవాడి గుండె చప్పుడు నుంచి, పేదవాడి ఉనికి నుంచి, పేదవాడి రక్తం నుంచి పుట్టిన పార్టీయే ఇండియా ప్రజా కాంగ్రెస్ పార్టీ. దయచేసి ప్రజలందరూ ఆలోచించాల్సిన సందర్భం, సమయం అన్నీ ఏర్పడ్డాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కానీ ఓటుకి నోటికి అమ్ముడు పోకుండా చేయండి. దయచేసి మీ ఓటు విలువను కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని తమ వంతుగా అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరం వైఎస్ఆర్ ఆడిటోరియంలో బలిజల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆయా నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో బలిజలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది వైఎస్ఆర్ సిపిఎన్ తెలిపారు. కడపలో 6.25 కోట్లతో బీసీ భవన్ నిర్మించి బలిజల పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకోవడం జరిగిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లలా సీఎం వైఎస్ జగన్ పాలన సాగించారని, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటేనని అన్నారు. కడపలో 2,000 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేస్తున్నట్లు వారు చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని రంగాలలో బలిజలకు ప్రాధాన్యతనిస్తామని, రాబోయే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ను మరోమారు ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, చైర్మన్ గురుమోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ హరీంద్రనాథ్తో పాటు పెద్ద ఎత్తున బలిజ నాయకులు, బలిజ సామాజిక వర్గ ప్రజలు పాల్గొన్నారు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందులలో చాలా స్కూల్స్ ఉన్నాయి, పులివెందుల టౌన్లో, కానీ చాలా ప్రభుత్వ బడులు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేపథ్యం తెలుసు కాబట్టి, పాలెం దొరస్వామి నాయుడు గారి నేపథ్యం తెలుసు కాబట్టి ఆ స్కూల్నే ఎంపిక చేసి అక్కడ ఒక మోడల్ స్కూల్ని, అహోబిలాపురం మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు 10 కోట్ల రూపాయలతో మోడల్ స్కూల్ నిర్మించి దాదాపు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని, పాలెం దొరస్వామి నాయుడు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ స్కూల్లో ఆయనకు ఘనమైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాభివృద్ధి విషయంలో. అదేవిధంగా మనందరికీ తెలుసు, ప్రపంచమంతా తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు గారు నిజంగా ఆయన పాలనలో మనకు శ్రీకృష్ణదేవరాయలు గారు పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది మనకు? ఆయన పరిపాలనలో నిర్మించిన ఆలయాలు గుర్తొస్తాయి, ఆయన తవ్వించిన చెరువులు గుర్తొస్తాయి. ఆయన పేరు చెప్తానే గుర్తొచ్చేది ఈ రెండు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఆలయాల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. పొలతల దగ్గర నుంచి చూసుకుంటే, బద్వేల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్న ఆలయాల నిర్మాణం నుంచి చూసుకుంటే, ఇటువైపు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపు 15 కోట్ల రూపాయలతో గండి ఆంజనేయ స్వామి టెంపుల్ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే భారీ ఎత్తున వందలాది కోట్ల రూపాయలతో ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉంది మన జిల్లాలో, వందలాది కోట్ల రూపాయలతో. మరి అంతేకాకుండా ఒకప్పుడు 2019 ముందు మన గండికోటలో ఒక 5-6 టీఎంసీలు నీళ్లు ఉండేటివి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 900 కోట్లు డబ్బులు చెల్లించి ఆ గ్రామాలకు, ఆ గ్రామ ప్రజానీకానికి ఇవాళ దాదాపు 27 టీఎంసీల నీళ్లను మనం నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. సిపిఆర్లో 2-3 టీఎంసీలు ఉండేటివి కాదు. 250 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఇవాళ మనం 10 టీఎంసీలు నీళ్లు నిల్వ పెట్టుకోగలుగుతా ఉన్నాం. అంటే వీరి ఆశయాల్ని, గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మనకు గండికోటలో నీళ్లు ఉన్నాయి కాబట్టి గండికోట నుంచి మైలవరం ద్వారా పెన్నా నదికి నీళ్లు తీసుకొని మన లింగాపురంకు, మన వాటర్ గండికి ఏట్లో నీళ్లు తెచ్చుకొని ఈ గడ్డు పరిస్థితిలో ఈ ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా కడప నగరం ఉందంటే గండికోట నీరు మైలవరం నుంచి పెన్నా నీటి ద్వారా లింగాపురానికి, వాటర్ గండికి రావడము, మరి ఆ నీటి ద్వారా మనం కడప నగరానికి, ప్రజానీకానికి మనం నీటి వనరు తాగునీరు ఇచ్చే పరిస్థితి. మరి ఈరోజు ఇన్ని మంచి పనులు ముఖ్యంగా కడప నగరంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి పనులన్నీ ఇందాక అంజద్ బాషా గారు చెప్పారు, సురేష్ బాబు గారు చెప్పారు. మన ఊరికి మంచి జరుగుతూ ఉంది. గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. తప్పకుండా ఇందాక మరి
శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సమితి కడప ముఖ్యంగా తప్పకుండా మీరు కోరిన విధంగా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తాము. ఇప్పుడున్న ప్రాధాన్యత కంటే తప్పకుండా అధికంగా రాజకీయ ప్రాధాన్యత మీకు ఇస్తాము. అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యతతో పాటు మీరు ముఖ్యంగా కోరిన బలిజ భవన్ కోరారు. మనం ఈ టర్మ్లో బీసీ భవన్ నిర్మించాము. చక్కగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా పార్కింగ్ పెట్టాం, ఫస్ట్ ఫ్లోర్ అంతా ఫంక్షన్ హాల్ పెట్టాం, సెకండ్ ఫ్లోర్లో సగం లైబ్రరీ పెట్టి సగం మినీ ఫంక్షన్ హాల్ పెట్టాం. ఆ పైన థర్డ్ ఫ్లోర్లో రెస్టింగ్ రూమ్స్ పెట్టి దాదాపు 6,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీ నిధులతోనే మన రాజ్యసభ సభ్యులు పరిమళ నత్వాని గారు మరియు నా ఎంపీ నిధులు, మా ఇద్దరు ఎంపీ నిధులతోనే 6,25,00,000 రూపాయలతో బీసీ భవన్ నిర్మించాం. రాబోయే రోజుల్లో అదే తరహాలో స్థలం ఐడెంటిఫై చేసి ఎంపీ నిధులతోనే మీకు తప్పకుండా బలిజ భవన్ కూడా నిర్మించి మీకు అప్పచెప్తామని చెప్పి కూడా చక్కటి బలిజ భవన్ మీకు అప్పచెప్తామని చెప్పి కూడా మీ అందరికీ పేరున తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మరి శివన్నకు కావచ్చు, శివకేశవన్నకు కావచ్చు, శివశంకరన్నకు కావచ్చు, సోదరులు గురుమోహరన్నకు కావచ్చు, తేజకు కావచ్చు, రాజేశ్వరన్నకు కావచ్చు, హరప్పన్నకు, అందరికీ తోట కృష్ణన్నకు కావచ్చు, అదేవిధంగా పెద్దలు హరీంద్ర ప్రసాద్ అన్నకు కావచ్చు, ఈ సమావేశంకి వచ్చిన మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజద్ బాషా గారి పైన, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా పైన మీ ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు మాపై ఉంచమని, జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడమని, రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే దిశగా మీ వంతు కృషి మీరు చేయమని పేరున మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఇందాక వక్తలు మాట్లాడేటప్పుడు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ సీట్లు మీకు ఇచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు 31 సీట్లు ఇచ్చారు. ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చింది కేవలం 23 సీట్లు మాత్రమే. వారికంటే 8 సీట్లు అదనంగా మనం ఇచ్చాం. ఎంపీ సీట్లలో కూడా మనమే అధికంగా ఇచ్చాం వారికంటే కూడా. కాబట్టి రాజకీయ ముఖ్యంగా మీరు కోరినది కడప జిల్లాలో, మన వైఎస్ఆర్ జిల్లాలో కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో అధిక రాజకీయ ప్రాధాన్యత తప్పకుండా మీకు ఇస్తామని చెప్పి కూడా పేరున మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్న వారిని స్వాగతిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు తెలిపారు. కడప ఆటోనగర్ అసోసియేషన్కు చెందిన సయ్యద్ అక్బర్, షబ్బీర్ బాషా, జాఫర్, హుసేన్, సలీం, చాంద్ బాషా, హుసేన్, కరీముల్లా తదితర 150 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వారికి ఉప ముఖ్యమంత్రి, కడప ఎంపీ, ఇతర నేతలు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థతో ప్రజల ముంగిటికే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుభిక్ష పాలన కారణంగా ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు వారు చెప్పారు. ఈ కారణంగా ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలోకి చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నారపురెడ్డి సుబ్బారెడ్డి, డిప్యూటీ మేయర్ నితాందరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మాసిమబాబు, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా నగర మేయర్ సురేష్ బాబులు పిలుపునిచ్చారు. కడప నగరం శంకరాపురంలోని శాంతినికేతన్ విద్యా సంస్థలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్లు మాట్లాడుతూ, విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. తరగతి గదుల్లో చెప్పే అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని వారు సూచించారు. నేటి సమాజంలో సాధ్యం కానిదేదీ లేదని, ప్రణాళికబద్ధంగా ముందుకు సాగితే లక్ష్యం దాసోహం అవుతుందన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి తమకు చదువు చెప్పిన గురువులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ ఇలియాస్ రెడ్డి, ప్రిన్సిపల్ పాఠశాల వార్షిక నివేదికను సమర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 44వ వార్షికోత్సవ సభకు ఈరోజు విజయవంతంగా జరిపేదానికి మా పేరెంట్స్, మా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వేయించేశారు. మొట్టమొదటిగా మా స్కూలు 1980లో రిజిస్టర్ కాబడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా ఈ పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరము మేనేజ్మెంటు అలాగే ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. అదేవిధంగా పేరెంట్స్ యొక్క సహకారం కూడా మాకు ఎల్లవేళలా ఉంది. అందువల్లనే ఈ పాఠశాలలో చదివినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులను కూడా వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా వారి ద్వారా వాళ్ళ కుటుంబంలో వ్యక్తులను కూడా రాబోయే తరాలను కూడా వారు ఇక్కడ అడ్మిషన్ చేసి మరి ఈ స్కూల్ యొక్క ప్రతిష్టను పెంచుతున్నారు. అదేవిధంగా ఈ స్కూల్ పాఠశాల వార్షికోత్సవానికి మరి విచ్చేసినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు మరి అంజద్ బాషా గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అలాగే మరి మేయర్ కడప, అలాగే టీచర్ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు విచ్చేసి ఈ సభను జయప్రదం చేశారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఆంబవరం ప్రభాకర్ రెడ్డి గారు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చరల్ ఆఫీసర్, ఆయన కూడా వచ్చి మరి పిల్లలను ఆశీర్వదించారు. మరి ఎప్పటికీ మాకు ఎన్నంటి ఉండేటటువంటి మా మిత్రులు అలాగే గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి గారు ఈ పాఠశాలను ఎప్పుడు కూడా ఆయన అడ్వైజర్తో ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఆ పాఠశాలను సందర్శిస్తుంటారు. ప్రతి యాక్టివిటీస్ కూడా మాతో పాటు కలిసి పనిచేస్తారు. కాబట్టి ఆయన ఒక గెస్టుగానే కాకుండా ఒక వ్యక్తిగా ఈ మేనేజ్మెంట్లో ఆయన మాకు సహకరిస్తున్నారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి విధంగా వాళ్ళని పెంచుతూ మరి విద్యాభివృద్ధికి మేనేజ్మెంట్తో పాటు తల్లిదండ్రులు కూడా సహకరిస్తే ఇంకా ఎక్కువగా విద్యార్థులను అభ్యున్నతి చేసి మంచి భవిష్యత్తును వారికి ఏర్పాటు చేసేదానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 44వ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి రాజకీయ ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లనే ఈ పాఠశాల 44 సంవత్సరాలు ఇన్ని వీధికి గల్లీకి అంటారు కదా, అట్లా పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు వెలిసినప్పటికీ 44 సంవత్సరాలుగా ఈ పాఠశాల నిర్వహిస్తూ ఇప్పటికి కూడా 600 స్ట్రెంగ్త్తో నడుస్తున్నటువంటి ఈ పాఠశాల మంచిగా పేరు సంపాదించిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు అందిస్తూ తల్లిదండ్రులు అందరూ సహకరించి ఈ పాఠశాల అభివృద్ధికి అనునిత్యం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకల్లో కలెక్టర్ విజయరామరాజు వెల్లడి. బాలిజ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారిని తమ వంతుగా అన్ని విధాలా ఆదుకుంటున్న జగనన్న ప్రభుత్వం. బాలిజల ఆత్మీయ సమావేశంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించడంతో పాటు కడప లోక్సభకు పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలి. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.